ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కర్నూలు జిల్లాలో గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపామన్నారు పోలీసులు. డేగులపాడు సమీపంలో నిన్న గంజాయి సాగు కథనంపై డీఎస్పీ స్పందించారు. దేవుడు ఇనాం భూమిని కౌలుకు తీసుకున్న రైతు ఉనేబాది శివయ్య మిరప, కంది పంట సాగులో అంతర పంటగా గంజాయి పంటను సాగు చేశాడు. సమాచారం అందుకుని ఎక్సైజ్, సివిల్ సంయుక్తంగా పోలీసులు దాడులు నిర్వహించి 300 మొక్కలు, ఎండబెట్టిన 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు శివయ్య పరారీలో ఉన్నాడు. గంజాయిపై సమాచారాన్ని తమకు తెలియజేస్తే సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు డీఎస్పీ. పాడు గ్రామంలోని పొలిమేరలో ఉన్న ఆంజనేయ స్వామి మాన్యము, తర్వాత ముల్లా మస్జిద్ ఇనాం ల్యాండ్, ఈ 2 భూములు కూడా ఉనేబాది శివయ్య అని చెప్పేసి డేగల్పాడు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కౌలుకు చేసుకుంటూ ఉన్నాడు. అందులో భాగంగా కంది పంటను మరియు మిరప పంటను సాగు చేసుకుంటున్నాడు. ఈ గంజాయి మొక్కలు అనేటివి ఏమాత్రం కనిపించకుండా కలిసిపోతాయి కాబట్టి ఎవరికి తెలియకుండా అతను సాగు చేసుకుంటూ ఉన్నాడు. ఒక పొలంలో 50 గంజాయి మొక్కలు, ఇంకొక పొలంలో 250 గంజాయి మొక్కలు, మొత్తం 300 గంజాయి మొక్కలను పద్ధతి ప్రకారము సీజ్ చేయడము, డిస్ట్రాయ్ చేయడము అన్నీ కూడా జరిగాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము. రేగల్పాడు గ్రామం